హృదయములో నిదురించే కను పాప కరువైన కనులెందుకో. ఏంటి దుమ్ము? చుడుతున్నాను బాబు. అవతలకు వెళ్ళి దులుపుకో, చూడలేక చస్తున్నాను. చూపే కనపడదు, చూడలేక సత్తనాను కడేటి. అదే చూపులేక చస్తున్నాను అంటున్నాను. అవతలకు వెళ్ళి దులుపుకో, పో పో. ఆ రజనీకర మోగన బింబము నీ నగుమోమును పోలునటే. ఆ రజనీకర మోహన బింబము కొలనులోని నవకమల దళంబులు నీ నయనంబుల. చేతికేదో మెత్తగా తగిలిందేమిటి? చిన్నపిల్లాన్ని చేసి ఆటలాడతావా మామా? కూతుర్ని 10 ఏళ్ల నుంచి మోసం చేసి ఈ సెటప్ లాగించేస్తున్నాం. గుడ్డి ఇదేం చేస్తాం? ఇక్కడెక్కడో తింగరి జంగురు పిల్లి చప్పుడు వచ్చుచున్నదే. జంగురు పిల్లి కాదు బాబు, కుక్క. ఊర కుక్క, పిచ్చి కుక్క, చిత్తకార్తి కుక్క. చిత్తకార్తె కుక్క. మరి మొరగదే? అలవాటు పడ్డ కుక్క కదా బాబు, మొరగదు. ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే కనపడ్డ కుక్కలల్లా చెడగొడుతుంది. సౌండును బట్టి కొడతా. ఏహే, నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. జంకి టక జంకి టక జంకి టక జై 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 జంకి టక. ఎక్కడ ఎక్కడ ఆ కుక్క? ఏహే, ఎక్కడ కుక్క? ఏహే, మరగదే 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 మరగమంటుంటే మరగవే. పిచ్చి కుక్క, గజ్జి కుక్క. ఏహే, ఏంటండి మీ నాన్న కుక్కని తరిమాను. ఈ గుడ్డి విషయం ఇంకా ఎన్నాళ్ళండి? చూస్తుంటే ఈ ప్రపంచంలోని నిజాలన్నీ ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి. మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుడ్డి కళ్ళకే కనపడతాయి. ఓ సారీ, ఎమోషన్ లో కొంచెం ఓవర్ అయ్యాను. ఈ కనపట్టుకో. నీ జిలుగు బయట నీడలో రోడ్ చూసేటప్పుడు మధ్యలో బార్ వేయాలండి. ఇప్పుడు చూడండి 12,080 వచ్చింది. ఎంత కంగారు పడ్డారు? ఇంటెన్సివ్ ఉంచడం అంత అవసరమా? మాకు చాలా అవసరం. మేము చిన్న పావునైనా పెద్ద కర్రతో కొడతాం. మీరు నా టైప్ అన్నమాట. ఆ పేషెంట్ ఎవరు డాక్టర్? ఆయన సిటీలో కల్లా పెద్ద కోటీశ్వరుడు. ఎన్నాళ్ళు నుంచినా ఇంట్లో ప్రాణం పోవట్లేదని హాస్పిటల్లో చేర్పించారు. మీ హాస్పిటల్ మీద ఎంత నమ్మకం డాక్టర్? డాక్టర్ ధర్మ, Yes. ఎక్స్రే చూడండి. గుండె ఎక్కడో కొట్టుకుంటున్నట్టు. ఓ, యు ఆర్ రైట్, ఎగ్జాక్ట్లీ. అర్జెంటుగా నుంచి డాక్టర్ విలియమ్స్ ని పిలిపించాలి. డాక్టర్ అతను 5 లక్షలు అడుగుతాడేమో. 5 లక్షల రూపాయలు. పేషెంట్ ప్రాణం మనకు ముఖ్యం. విను నా మాట. ఈ లంగ్స్ చూడండి. ఇది లంగ్స్ ఏంటయ్యా, బ్రెయిన్ అయితేనో. ఈ ట్రైన్ ఇస్తూ ఇదే మాకు ప్రాబ్లం. తిప్పి చూడండి. ఓ సారీ, దిస్ ఇస్ లంగ్స్. డాక్టర్, లంగ్స్ చూడండి ఎంత తడిగా ఉన్నాయో. ఓ, ఇట్ ఈస్ టూ డేంజరస్ కండిషన్. లంగ్స్ స్టడీ చేయడానికి జర్మనీ నుంచి డాక్టర్ జట్మలాని పిలిపిస్తే జర్మనీ లేడా? ఆ డాక్టర్ 10 లక్షలు అడుగుతాడండి. అరే పోనీవయ్యా, 10 లక్షల స్వామి. మనిషి ప్రాణం మనకు ముఖ్యంగానే. ఖచ్చితంగా డబ్బు ఎందుకు వస్తుంది? అదే ఫ్లైట్ లో డాక్టర్ నెల్సన్ కూడా పిలిపిస్తే వెన్నెముకను స్టడీ చేస్తాడు. ఇట్స్ ఇంటెలిజెంట్ సజెషన్. సార్ 20 లక్షలు అడగచ్చు సార్. ఓరని 20 లక్షల మండా, మనిషి ప్రాణం మనకు ముఖ్యమయ్యా. వాడిని పక్కనివ్వండి. వెరీ సారీ సార్, వెరీ సారీ. డాక్టర్ గారు వీళ్ళందరినీ పిలిపిస్తా అంటున్నారు, మరి మీరేం చేస్తారు? వాళ్ళని పిలిపిస్తూ ఉంటాం. మిస్టర్ మల్హోత్రా, మీరు కోమాలోకి వెళ్లే లోపల ఒక 20 లక్షల రూపాయలకి చెక్కు ప్రిపేర్ చేయండి. అడ్వాన్స్ పేమెంట్. అడ్వాన్స్ 20 లక్షలా? మీరు గాని కోమా నుంచి బయటకు వస్తే ఫైనల్ బిల్ ప్రిపేర్ చేస్తాం. ఇంకేం వస్తాడని బయటికి నువ్వు మాట చెప్పిన తర్వాత అట్లా చెప్పకూడదండి. పేషెంట్ బతికుండగా. నిజమేనండి, డాక్టర్ గారు చెప్పింది కరెక్టే. చూసావా ఎట్ట కొట్టుకుంటాడో? వినండి మాటలు. డోంట్ వరీ, మేము ఉన్నాం. రాంగ్ కనెక్షన్. ఏం జరిగింది మనీషా? సారీ సార్, ఈసీజీ ప్లగ్ అనుకుని పవర్ ప్లగ్ లో పెట్టాను. ఓ, పవర్ ప్లగ్ లో పెట్టావా? తప్పమ్మా, ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటావు. తీసి ఆ ప్లగ్ లో పెట్టమ్మా. అలాగే. చూడు ఎట్లా అయిపోయాడు. తెల్లగా ఉండే మల్హోత్రా నల్లగా మలమూత్రంలా అయిపోయాడు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. కాల్ ది డెర్మటాలజిస్ట్. మళ్ళీ ఇంకో 1 లక్ష ఖర్చు అవుతుంది. లక్ష పడగానే పిలవయ్యా స్వామి. మరి చర్మం మనకు ముఖ్యంగానే, డబ్బు ముఖ్యమా? పద పద. చర్మానికి 1 లక్ష? వెంట్రుకలకు 5 లక్షలు అయింది ఒకటికి. ఏంటి ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటాం?
నీకు వేరే పనేం లేదా? పని లేక కాదమ్మా, పిల్లలంటే నాకు చాలా ఇష్టం. కాఫీ అండి. థ్యాంక్స్. పిల్లలంటే నీకు అంతగా ఇష్టమైతే మా బూస్ట్ గాడు వేస్ట్ గా పడున్నాడు, ఆడిని పెళ్లి చేసుకుని కనేచ్చుగా. వాట్? యాక్టింగ్. ఏ బూస్ట్, నేను నీకు నచ్చానా? అబ్బా, ఏం బూస్ట్, ఏం చేస్తున్నా? వీణ వాయిస్త్రా. ఓవర్ గా వాయించి మాకు తీగలు తెగుతాయి. ఏంట్రా నీ కోతి పులిరాజుని కరిస్తే పులి కోతి అవుద్దా? చూసారు కోతిలో గోకుంటున్నారు సార్. నువ్వు గోక్కవా? నీకు దురద పట్టదా ఏంట్రా?